నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఐటమ్స్ అనేది మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అయితే ఇది మీకు చూడడానికి విచిత్రంగా ఉంటుందా, లేదంటే ఏదైనా కొత్తగా అనిపిస్తుందా? ఇది అండి మీకు రైస్ మిల్, ఇది మీకోసం అండి. అయితే ఈ రైస్ మిల్ దాని విషయంగా అయితే 150 నుంచి 200 కేజీల వరకు ధాన్యం ఆడించుకోవచ్చు. అయితే ధాన్యం అనేది ఏ గలలు వేసుకోవాలా అనేది మనం ఇప్పుడు వీడియో చూద్దాం. ఈ గలలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ధాన్యం అనేది ఇక్కడ వస్తుంది. ఇది వైబ్రేటింగ్ అండి. ఒకవేళ మీరు వేసిన ధాన్యానికి చెత్త కానీ రాళ్ళు కానీ బెడ్డ ఉంటే సపరేట్ చేస్తాయి. అయితే ఓన్లీ ధాన్యం అనేది ఈ గల్లో స్టోరేజ్ అవుతుందండి. స్టోరేజ్ చేయడం కాకుండా ధాన్యం అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అయితే మీకు నచ్చిన ఫాల్స్ పెట్టుకొని రైస్ అనేది మీరు ఆడించుకోవచ్చు. అయితే ఇది కూడా సపరేట్ చేస్తాయండి. నూకలకి రైస్కు సపరేట్ చేస్తాయి. అయితే మీకు సిరు నూక వస్తుంది, అలాగే మిడిల్ నూక వస్తుంది, పెద్ద రైస్ కూడా వస్తుంది. మీ నచ్చిన ఫాల్స్ చేసుకుని ఆడించుకోవచ్చు. ఈ విధంగా రైతుకు అనేది ఉపయోగపడుతుంది. అంటే ఇంకా మీకు తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్, మనం తవుడు అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ భాగంలోకి తవుడు కూడా మనము అమ్ముకొని లబ్ధి పొందవచ్చు. అయితే బస్తా 500, 600 ఆ రేట్లో ఖరీదులో మనం పెట్టుకొని అమ్ముకోవచ్చు. అంతేకాకుండా రైస్ కూడా మీరు మార్కెట్లో అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా కూడా లబ్ధి అనేది పొందవచ్చు. ఈ విధంగా ఈ రైస్ మిల్ అనేది ఉపయోగపడుతుంది వ్యవసాయ రైతులకు. ఇటువంటి రైస్ మిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మొబైల్ నెంబర్ మీరు ఫోన్ చేయగలరు, లేదా జోయికేషన్ మేస్త్రిని మీరు సంప్రదించగలరు. థ్యాంక్ యూ, ధన్యవాదములు. Subscribe to my channel.